ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ట్యాప్ లో నీళ్ళు రావట్లే కదమ్మా, అందుకే తీసుకొచ్చాను. అవన్నీ నేను చూసుకుంటాను కదా. నాకు అలవాటే అమ్మా. గుడిలో ప్రతిరోజు ఆ శివయ్యకి ఇలాగే కోనేట్లో నీళ్ళు తీసుకెళ్ళి అభిషేకం చేసేదాన్ని. నేను నీకు సాయం చేస్తానమ్మా. ఏమీ చెయ్యొద్దు, నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో. వెళ్ళు. ఇంటి పనులు చేస్తావా? ఇంటి పనులు మంచి మార్కులు కొట్టేద్దామనే. నువ్వెన్ని మార్కులు కొట్టేసినా ఈ రోజుతో నీ పని గోవింద. నేను నిన్ను ఇరికించబోతున్నాను. నువ్వు ఈ పనులు చెయ్యాలంటే అసలు ముందు నువ్వు ఇంట్లో ఉండాలి కదా. అమ్మో 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 అమ్మో, అయిపోయింది, మొత్తం అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయిందిరా దేవుడా. ఏంటమ్మా? ఘోరం జరిగిపోయిందే తల్లి. నేను చెప్తూనే ఉన్నాను, నా మాట ఎవరైనా విన్నారా? ఇప్పుడు ఇంత ఘోరం జరిగిపోయింది. అమ్మా, నువ్వు ఏడు పాపి ఏం జరిగిందో చెప్పు. ఏం జరగడం ఏంట్రా? నా డబ్బులు ఎవరో దొంగతనం చేశారు. మీ డబ్బులు ఎవరు దొంగతనం చేస్తారు అత్తయ్య? మీరు ఎక్కడో పెట్టుకుని మర్చిపోయి ఉంటారు. మీరు అనవసరంగా కంగారు పడకండి. ఈ ఇంట్లో ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉంటుంది కదా. నా వస్తువులు ఎవరైనా ముట్టుకుంటారా? నా కొడుకేమో నా మందుల కోసం ఇచ్చిన డబ్బుల్లో మిగిలిన రూపాయి దాచుకున్నాను. అను పాప వెళ్ళేటప్పుడు ఏదైనా గిఫ్ట్ కొనిద్దాం అనుకుని అక్కడ టేబుల్ మీద పెట్టాను. ఇంతలో ఆ డబ్బు ఎవరో దొంగతనం చేశారు. ఈ ఇంట్లో ఉన్నది మనమే కదా. నా కొడుక్కి ఇచ్చే అలవాటే కానీ డబ్బు తీసుకునే అలవాటే లేదు. శ్రీజకు కూడా అలాంటి బుద్ధి లేదు. నీకు అలాంటి బుద్ధి లేదు సంధ్య. అనుకి అసలు అవసరమే లేదు. ఇంకా ఈ ఇంట్లో ఎవరున్నారు? ఏ భూమి, కొంపతీసి నువ్వేమైనా దొంగతనం చేసావా? లేదమ్మగారు, నేను అలాంటి పనులు ఎప్పుడు చేయను. నాకు తెలీదు. ఏయ్, నటించొద్దు. ఈ ఇంట్లో దొంగతనం చేసే అవసరం నీకు తప్ప ఎవరికీ లేదు. నిజం చెప్పు, ఆ డబ్బు ఎక్కడ పెట్టావు? అత్తయ్య, చిన్న పాపని పట్టుకుని అలా మాట్లాడతారేంటి? ఇది అన్యాయం అత్తయ్య. నేను రూపాయి దాచుకున్న డబ్బుని దొంగతనం చేయడం అన్యాయం కాదా? అమ్మా, నీకు భూమి అంటే ఇష్టం లేదని తెలుసు, కానీ మరీ ఇలా నింద మోపి నీ స్థాయి తగ్గించుకుంటావని అనుకోలేదు. చిన్న పాప మీద ఇలా దొంగతనం నింద వేయడానికి అసహ్యంగా లేదు? అన్నయ్య, నాకైతే పరమ అసహ్యంగా ఉంది. అమ్మ భూమిని పంపించాలని కంకణం కట్టుకుంది కదా. అందుకే ఏం చేయాలో అర్థం కాక డబ్బులు పోయినట్టు భూమి మీద దొంగతనం అనే నెపం వేసింది. అమ్మా, ఇది నీకు చాలా చీప్గా అనిపించడం లేదా? పాపం అమ్మా, భూమికి మనం తప్ప ఇంకెవరున్నారు? నోరు మూస్తారా? అందరూ కలిసి ఈ భూమి భజన చేస్తున్నారు కానీ నా డబ్బు పోయిందంటే నమ్మరే.